నమస్తే అండి, నేను రజా. రాజకీయాల కోసం ఒక పర్సన్ ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు. విజయసాయి రెడ్డి గారు షర్మిల గారిని కలిసిన తర్వాత వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే రాజకీయం కోసం ఈ స్థాయికి కూడా వెళ్ళొచ్చా, ఇంత స్థాయిలో కూడా మనం చూడొచ్చు అనేది అర్థమవుతున్న పరిస్థితి. షర్మిల చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి మీడియా ముందు చెప్పమన్నారని చెప్పేసి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే పడింది అన్నమాట. విజయసాయి రెడ్డిపై జగన్ ఆనాడు ఒత్తిడి చేసినట్లుగా ఈ కథనం యొక్క ఉద్దేశం. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి చేత కూడా అసత్య కథనాలు చెప్పించారని, జగన్కి విశ్వసనీయత సున్నా అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు చెప్పినటువంటి పరిస్థితి. షర్మిల గారిని ఏ స్థాయిలో ట్రోల్ చేసినారంటే, ఒక ఆడబిడ్డకి ఆ స్థాయిలో ట్రోల్ జరగకూడదు, ఆ స్థాయిలో ట్రోల్ చేసినారు. చివరాఖరికి రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని, ఈమె ఇంటి పేరు వైఎస్ కాదనే స్థాయికి దిగజారిపోయి ఆనాడు ట్రోల్ చేయడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు ఉండరు, కానీ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్స్ వచ్చే వాటికి మాత్రం ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి, మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళనొకళ్ళు 2019 ఎన్నికల ముందు మాట్లాడుకున్నారు, కానీ 2024 ఎన్నికల కల్లా కలిసిపోయారు. కానీ అదే జూనియర్ ఎన్టీఆర్, అదే టీడీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే బాలకృష్ణ గారు కావచ్చు, కలుస్తున్నారా? రైవల్రీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కలవంగా లేనిది ఫ్యామిలీ పరంగా వాళ్ళు కూడా కలవనటువంటి పరిస్థితి. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇంచుమించు అదే అవుతుంది. దీనికి సంబంధించి చూస్తే తమ కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో షర్మిల చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ మీడియా ముందుకెళ్లి చెప్పాలని వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ అధినేత జగన్ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆరోపణలు గుప్పించారు. వైఎస్ ఉన్నప్పుడే 2 బిడ్డలకు సమాన వాటా ఉండాలని చెప్పారని, ఇది విజయమ్మ భారతి సమక్షంలో జరిగిన నిర్ణయమని, దానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని సాయిరెడ్డి బతిమిలాడినా జగన్ వినిపించుకోలేదని ధ్వజమెత్తడం జరిగింది. చూసిన ఆస్తుల రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిందో అసలుకి నాకు తెలియదు. ఎన్ని వేల కోట్లు, ఆల్రెడీ 100 కోట్లలోనే ఉన్నట్టున్నాయి బహుశా బయటకు చూపించే లెక్క ప్రకారం. అన్ని 100 కోట్లు అసలు ఎంత తిన్నా కరగదే. ఒక మనిషి ఫుల్ లావిష్గా బతకాలంటే 100 కోట్లు సరిపోతాయి అనుకుందాం, ఎంత తిన్నా ఇంకా మిగులుతుంది. మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్, దానికి వ్యతిరేకంగా భారతీయ సమక్షంలో జరిగిన నిర్ణయమని, దానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేరని విజయసాయి రెడ్డి బతిమిలాడినా జగన్ వినిపించుకోలేదని ధ్వజమెత్తారు. ఇటీవల తనను కలిసినప్పుడు విజయసాయి రెడ్డి ఈ విషయాలన్నీ చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడడం జరిగింది. కుటుంబ ఆస్తులపై వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని నేను గతంలో కూడా చెప్పా, జగన్ కుట్రను కూడా బయటపెట్టా, అయితే నేను చెప్పినవన్నీ అబద్ధాలని మీడియా ముందుకు వెళ్ళి చెప్పాలని విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి జగన్ ఒత్తిడి చేశాడని చెప్పేసి షర్మిల గారు చాలా గట్టిగా మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా దానికి విజయసాయి రెడ్డి గారు అంగీకరించలేదట. విజయసాయి రెడ్డి వినకపోవడంతో రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారట. తర్వాత మళ్ళీ సాయిరెడ్డి పైన ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి మాట్లాడారని చెప్పేసి షర్మిల గారితో ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇక ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో కూడా జగనే చెప్పారట. దీనిపై 40 నిమిషాల పాటు డిక్టేట్ కూడా చేశారట. ఏ అబద్ధం ఎలా ఎంత అందంగా చెప్పాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్ చెబుతుంటే సాయిరెడ్డి రాసుకున్నారని కూడా వివరించడం జరిగింది. విజయసాయి రెడ్డితో భేటీలో చాలా విషయాలు చర్చకొచ్చాయని, జగన్ వద్ద ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతో సహా ఆయన చాలా చెప్పారు, కానీ వాటిలో నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రమే చెబుతున్నానని వివరించడం జరిగింది. ఈ విషయాలన్నీ విజయసాయి రెడ్డి మీడియాకు ఎందుకు చెప్పలేదని విలేకరులు ప్రశ్నించగా ఆ ప్రశ్న ఆయన్ని అడగమని సమాధానం ఇచ్చారు షర్మిల గారు. విజయసాయి రెడ్డి మీతో కలిసి నడుస్తారా అని ప్రశ్నకు రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పేసి షర్మిల గారు మాట్లాడడం అయితే జరిగింది. ఇది పరిస్థితి అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇక మేనల్లుడు మేనకోడల ఆస్తులు కాజేసే కుట్రట. మేనల్లుడు మేనకోడల ఆస్తులు కాజేయడానికి కుట్రలు పనడం ద్వారా వైకాపా అధినేత జగన్ దిగజారిపోయారని షర్మిల ధ్వజమెత్తడం జరిగింది. తల్లి విజయంతో పాటు తనపై కేసులు పెట్టించడమే కాకుండా విజయసాయి రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో బలవంతంగా అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టడం జరిగింది. అబద్ధాలు చెప్పి మోసం చేయమని, అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి, మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పు కాదు, ఆఖరికి వెన్నుపోటు పొడిచిన తప్పు లేదనేదే తన పార్టీలోని వారికి జగన్ చెప్పే సిద్ధాంతం అని విరుచుకుపడినారు వైఎస్ షర్మిల గారు.
చేతులన్నీ కాలిన తర్వాత జగన్కు ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు. తప్పు అయిపోయిందని బీదేడుపులు ఏడుస్తున్నాడు. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని నాయకులు కార్యకర్తలు అడుక్కుంటున్నారంటే విశ్వసనీయత లేదనే విషయం ఆయనకు అర్థమైనట్టే. జగన్ క్యారెక్టర్ ఖాళీ బాటిల్, ఆయనకు విశ్వసనీయత సున్నా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దావు చేసింది షర్మిల. ఇక జగన్ ఆయన భార్య బైబిల్ ముందు కూర్చొని ఆలోచించాలి అంటూ తన ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులు సమాన వాటా ఉండాలనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఇది జగన్కు ఆయన భార్యకు తెలిసిన విషయమే. అయినా కూడా సొంత తల్లిపై కేసు పెట్టాడే, సొంత కొడుకు, సొంత మేనల్లుడు, మేనకోడల ఆస్తులను కాజేయాలని చెప్పేసి కుట్రలు పన్నాడు జగన్. మరియు ఆయన భార్య ఇద్దరు కూడా బైబిల్ ముందు కూర్చొని తామెంత దిగజారిపోయామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు దేవుడిని, వైఎస్ను, నా పిల్లల్ని ఎలా ఫేస్ చేస్తారని చెప్పేసి షర్మిల ప్రశ్నించడం జరిగింది. ఇక తల్లిని అవమానించారంటూ కూడా వార్త రాశారు. జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత ఇలాంటి పదాలన్నింటినీ కూడా ఎప్పుడో తీసేశారని షర్మిల గట్టిగా మాట్లాడారు. షర్మిలను విజయమ్మ అక్రమంగా కన్నారని సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేయించి తన తల్లిని అవమానించారు. ఇంకా ఎక్కడుంది ఆయనకి విశ్వసనీయతని నిలదీసింది షర్మిల గారు. సో ఇదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క కుటుంబం దగ్గర నుంచి సపోర్ట్ లేదు, ఇంకో పక్క ఆయనకు ఉన్నటువంటి ఆటుపోట్లు అన్నీ కాదు. బాబాయ్ కేసు దానికి సంబంధించి దగ్గర నుంచి, ఆ పార్టీలో లీడర్ వెళ్ళిపోతున్న దగ్గర నుంచి, ఆయన మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసుల దగ్గర నుంచి, అదేవిధంగా కార్యకర్తల ఒత్తిడి దగ్గర నుంచి ఒకటి కాదు రెండు కాదు ఆయన 1,00,000 తలపోట్లు. నిజం చెప్పాలంటే షర్మిల గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏకి పాకి పీకేస్తున్నారు. అసలు ఏ మాత్రం కూడా స్పేర్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓ రేంజ్లో చెలరైపోతున్నారు. ఇలా అర్థమవుతుంది కదా. విజయసాయి రెడ్డి గారు పూర్తిగా చెప్పారట, షర్మిల గారిని తిట్టమని చెప్పింది. ఎలా తిట్టాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే డిక్టేట్ చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హక్కు. ఇది ఈమె వర్షన్ మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాడర్ నాయకత్వం నిజంగా ట్రోల్ చేసినారు, భయంకరంగా ట్రోల్ చేసినారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా షర్మిల గారిని ట్రోల్ చేసినారు. అదేవిధంగా అసలు నిజం చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారికి రెండవ భార్య అని, అదేవిధంగా అక్రమ సంతానం అని, అక్రమ ఈ రిలేషన్లు పెట్టుకున్నారని కూడా ఒకనొక టైంలో అసలు విచ్చలవిడిగా ట్రోల్ చేసినారు ఆయన్ని కూడా. అది కూడా వైసీపీ క్యాడరే. అంటే ఇంట్లో సొంత మనుషులను ఆ స్థాయికి మాట్లాడడం అవసరమా? ఇప్పుడు సునీతారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన విజయమ్మ గారు కావచ్చు, షర్మిలారెడ్డి గారి విషయంలో చాలా అసలు నిజం చెప్పాలంటే ఎంత పత్రం, ఎంత కింద అధపతల స్థాయికి దిగిపోయి వాళ్ళని ట్రోల్ చేయడం జరిగింది. సో దాని పర్యవసానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా తగులుతున్నాయి. విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత షర్మిల గారితో 3 గంటల చర్చలు జరిపినాడు. 3 గంటల చర్చలు జరిపింది మొత్తం ఇయ్యే చెప్పుకొచ్చినాడు. నేను తిట్టలేదమ్మా, నాకు సంబంధం లేదు, నేను తిట్టాను అనుకుంటామేమో, నేను తిట్టలేదు, 40 నిమిషాల పాటు నన్ను డిక్టేట్ చేసి దానికి సంబంధించి మొత్తం రాసుకునేలా చేసి ఆ తర్వాత తిట్టమని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తిట్టే తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదు మహాప్రభు అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి, ఆమె విలేకరులతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ జంప్ అవుతున్నటువంటి పరిస్థితి అని టాక్. ఇలా ఉంది పరిస్థితి. వైసీపీ పరిస్థితి డే బై డే అధపతనానికి పడిపోతున్నటువంటి పరిస్థితి.